చిత్రమా ఈ పెళ్లి వార్త అసలు. షాంపిల్ చూపెట్టే సరుకు ఒకటైతే అంటగట్టేది ఇంకోటి అన్నట్టు అందమైన పిల్ల ఫోటో చూపెట్టి ఆ పిల్ల తల్లిని అంటగట్టిరట ఈ పిల్లగానికి. అంటే బిడ్డతో చేయవలసిన పెళ్లిని అత్తతోటి జరిపించిరన్నట్టు. మరి పిల్లగాడిట్లో ఒప్పుకుండు అని అంటే వీళ్ళ పద్ధతి ప్రకారం పెళ్లిల పిల్లగాడు చూసుకోరట. ఈ అటనే పెళ్లి చేసే పెద్ద మనిషి ఉండి పిల్ల పేరు పిలవకుండా తాహిరా అని వాళ్ళ తల్లి పేరు పిలిచినట. పిల్లగాడు అప్పుడే షాక్ తిన్నాడట. అరే ఇదేంది అని అడగబోతే అదంతే మూసుకొని కూర్చొని సంతకం పెట్టరా, ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మీద రేప్ కేసు పెడతామని బెదిరించి పెళ్లి చేసిరట. ఇక మొన్న 20 రోజుల కింద జరిగింది ఇట్లా. పాపం పిల్లగాని వయసు ఏమో 22, పిల్ల వయసు అదే అత్త కావాల్సి ఉండి పెళ్లి అయిన ఆమె వయసు ఏమో 45 ఏళ్ళట. అంటే డబల్ కంటే ఏడాది ఎక్కువ అయినట్టు. ఇక ఎట్లా అనిపిస్తుంది? పోయ్యా మోసం అనుకుంటా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి జరిగిన మోసం అంతా చెప్పుకుంటా బాధపడ్డాడట. ఇంకా గమ్మత్ ఏంటంటే మోసం చేసిన వాళ్ళు మళ్ళా బయట వాళ్ళు ఎవరోగా ఆదాయ సొంత అన్న వదినలేనట. పెళ్లి కోసం 5 లక్షలు కూడా ఖర్చు పెట్టినట. పాపం లేటెస్ట్ మోడల్ షోరూమ్ బండి కొందామని పోతే ఇంజన్ బోర్కొచ్చిన సెకండ్ హ్యాండ్ బండి అంటగట్టినంత పని చేసిరట.